ఏలూరు నడిబొడ్డు అయినటువంటి పవర్పేట అమ్మవార్ల జాతర సందర్భంగా మరి ఎన్నో సంవత్సరాల నుండి అనాదిగా వచ్చినటువంటి మన ప్రాంతీయ ఆచారం, ఏలూరు ప్రాంతీయ ఆచారం ప్రకారం అనాదిగా మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకు ఒక్కసారి ఈ అమ్మవారి జాతర జరుగుతుందండి. మరి ఈ జాతరలో చిన్న పెద్ద ముస్లిం అందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని మరి గంగానమ్మని కొలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి 2 నెలలు ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయండి. ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారు నగ సంచారం జరుగుతుంది. మేళ తాళాలతో భక్తజన సందోహంతో ప్రతిరోజు కూడా అమ్మవారి నగర సంచారం జరుగుతుంది. అలాగే ఈ 2 నెలలు కూడా సాయంకాలం కూడా చక్కగా అమ్మవారికి ప్రదోష సమయంలో 200 మంది ఆడవాళ్ళతో లలితా సహస్రనామ పారాయణ జరుగుతుందండి. అలాగే అమ్మవారి విశేష అలంకారములు మరి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి నవమాత్రుల అలంకారాలన్నీ కూడా ఇక్కడ ఎక్కడో లేని విధంగా మన ఈ పవర్పేట మేడల్లో అమ్మవారికి నవమాతృల అలంకారం జరుగుతుందండి. అలాగే సాముగ లక్ష్మణ కుమార్తెలు జరుగుతాయి. అలాగే చిత్ర విచిత్ర వేషాలతో ఊరేగింపులు జరుగుతాయండి. అలాగే 25వ తారీఖున మహాకుంభం జరుగుతుందండి. 1,00,000 మంది భక్తులచే కుంభం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే జనవరి 26వ తారీఖున మరి అమ్మవారిని 2 నెలలు కూడా వైభవం కొలిచి భక్తులందరూ కూడా ఏలూరు ప్రజలందరూ కూడా భక్తజన సందోహంతో ఉత్సాహంగా భక్తులతో చుట్టాలతో పక్కాలతో అందరూ కూడా ఇంచుమించుగా మరి ఒక్కరోజు 5-6 లక్షల మంది జనం మధ్య అమ్మవారిని మేళ తాళాలతో అత్యంత వైభవంగా సాగనంపడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మరి ఏలూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వచ్చి ఈ 2 నెలల జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిన కోరుచున్నాం. జై గంగానమ్మ తల్లి.